అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. శ్రావణ మాసం కదా, లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి హడావుడిగా ఉందన్నమాట. సో అలా పండగ టైంలో మనం హడావుడి పడకుండా, లేకపోతే స్పెషల్ డేస్కి మనం హడావుడి పడకుండా ఇంట్లో పనులు కూడా సజావుగా జరగాలి అంటే కనుక కొన్ని టిప్స్ ఫాలో అవుతే కనుక చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే మన రొటీన్ పనులు, ఇల్లు క్లీన్ చేసుకోవటం, లేకపోతే కొన్ని ఉంటాయి కదా పనులు, రొటీన్ పనులు. సో అవన్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా మనం. సో దానివల్ల మనం హడావుడి లేకుండా ఈజీగా పండగ కూడా సెలబ్రేట్ చేసుకోగలుగుతాం హ్యాపీగా. సో అట్లాంటివన్నీ చెప్తున్నాను ఈ వీడియోలో. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను వెండి సామాన్లు కలెక్షను నా దగ్గర ఉన్నది, నేను మీకు అందరికీ చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు వీడియో మిస్ చేయకుండా చూడండి. ఎక్కడ సామాన్లు అక్కడే వెంటనే తీసేస్తాం, మంచి అలవాటు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇల్లంతా క్లమ్జీగా ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది. సో నేను మ్యాక్సిమం ఎక్కడ పెట్టేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే. ఎందుకంటే ఎప్పటికప్పుడు పెట్టకపోతే కనుక అది అలా ఉండిపోయింది అనుకోండి, అది ఒకటి, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి, అట్లా నెక్స్ట్ బర్డెన్ కింద అయిపోతూ ఉంటుందన్నమాట. హాల్ ఏరియా మెయిన్, అందరూ వచ్చే ఏరియా, అంటే అందరూ ముందు ఎంట్రన్స్ ఉండే ఏరియా హాల్ కదా. సో హాల్లో మెయిన్ అట్లాంటి థింగ్స్ అన్నీ ఏమీ లేకుండా నీట్గా ఎక్కడే సర్దేసుకోవటం. బెడ్రూమ్లో లేవగానే బెడ్ అంతా సర్దేసి ఎక్కడ పెట్టేయటం. సో దీనివల్ల క్లమ్జీగా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. పండగ అంటేనే స్పెషల్. సో పండగ టైంలో సోఫాలో కూర్చున్నప్పుడు కూడా కుషన్స్ అవి కూడా సరిగ్గా లేకుండా, ప్రాపర్ వేలో లేకుండా ఉంటే కనుక ఆ లుక్ రాదనమాట. సో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ నీట్గా మళ్ళీ వెంటనే ఆ సోఫా కవర్ని క్లీన్ చేయటం, అంటే నీట్గా పెట్టడం, అండ్ ఎక్కడ తీసిన సరుకులు అక్కడ పెట్టడం మంచి అలవాటు. సో నేనైతే ఇది రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. లేకపోతే కనుక ఇల్లు ఎప్పుడు చూసినా క్లమ్జీగా కనబడుతుందన్నమాట. అండ్ డస్టింగ్ లాంటివి అట్లాంటివన్నీ కూడా కంటిన్యూగా పెట్టుకోను. పండగ టైంలో, స్పెషల్ డేస్ టైంలో ముందు రోజు క్లీన్గా చేసేస్తాను. ముందు రోజు ఈవినింగ్, అంటే ఆ రోజుకి స్పెషల్ డే రోజున, అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉందనుకోండి, ఆ రోజు మనం క్లీనింగ్ అది పెట్టుకోవడం కష్టం కదా. సో ఆ డస్టింగ్ అదిని, సో ముందు రోజు నైట్ అన్నీ నీట్గా తుడిచేసి పెట్టుకుంటే కనుక ఆ రోజు వరకు శుభ్రంగా ఉంటుంది. తర్వాత రోజు చేసుకోవచ్చు మళ్ళీ. ఆ రోజు స్పెషల్ డే రోజున మనం అవాయిడ్ చేయడానికి, అంటే అన్అవాయిడబుల్ ఉంటాయి కదా, అట్లాంటివి ముందు రోజు లేకపోతే ఆఫ్టర్ ద డే చేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటానన్నమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ స్పెషల్స్ ఉండుంటాయి. సో మనం అవన్నీ తీసుకెళ్ళి టేబుల్ మీద డంప్ చేసేసి, లేకపోతే మళ్ళీ తిన్న తర్వాత టేబుల్ మీద లెఫ్ట్ ఓవర్ గిన్నెలు అవన్నీ అలా వదిలేస్తే కనుక టేబుల్ అంతా కూడా చాలా క్లమ్జీగా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా వెంటనే తీసేసి మళ్ళీ మనకి మిగిలిపోయిన వాటిని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, లేకపోతే ఇట్లాంటివి చేయాలన్నమాట. సో టేబుల్ అంతా నిండిపోయినట్టు లేకుండా టేబుల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సో నాకైతే ఎప్పుడు కూడా ఒక దాంట్లోంచి షిఫ్ట్ చేసుకోవడం అలవాటు అనమాట. సో వండిన తర్వాత షిఫ్ట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత కొంచెం మిగులుతుంది కదా, దాన్ని మళ్ళీ చిన్న దాంట్లోకి షిఫ్ట్ చేయటం అలవాటు. సో అలా షిఫ్ట్ చేసుకుంటే కనుక ఊరికే గిన్నెలన్నీ కూడా నిండిపోయినట్టు, లేకపోతే ఫ్రిడ్జ్ అంతా కూడా నిండిపోయినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. కిచెన్ కౌంటర్ కూడా ఆబ్వియస్లీ క్లమ్జీగానే ఉంటుంది. లేదంటే మనం అలా లేకుండా చేసుకోవాలంటే 1 by 1 మనం ఒక నోట్ ప్యాడ్ మీద నోట్ చేసుకుని ఈజీగా ఏదవుతుందో, లేకపోతే ఫస్ట్ ఏది చేసేస్తే బాగుంటుందో అట్లా పేపర్ మీద రాసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని మనం క్లీన్గా 1 by 1 చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది మనకు కూడా. లేదంటే అన్నీ ఒకేసారి చేసే అలవాటు ఉంటుంది. అంటే నాకు మ్యాక్సిమం ఒకే టైంలో అన్నీ వరుసగా చేసేయటం అలవాటు అనమాట, ఒకటి తర్వాత ఒకటి. సో అలా చేసుకున్నా పర్వాలేదు. బట్ ఏంటంటే ఆఫ్టర్ దాట్ మనం చేసేసిన తర్వాత వెంటనే మళ్ళీ కౌంటర్ అంతా కూడా తీసేయాలి. లేదంటే మనకు అలా కనపడిన కౌంటర్, అంటే బాగా రష్గా ఉన్న కౌంటర్ కనపడితే మనం ఆ తర్వాత ఏం చేయాలనుకుంటున్నామో అది చేయటం కష్టమైపోతుంది. అలా చూసిన కౌంటర్ చూస్తే కనుక మనకు కూడా అనిపిస్తుంది మనం ఎంతసేపు పని చేస్తూనే ఉన్నామా, ఎంత పని ఉందా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో దానివల్ల మనం కౌంటర్ అంతా కూడా క్లీన్గా ఉంచుకుంటే కనుక మనకి కూడా మంచిగా ఫీల్ ఉంటుంది. చేయాలన్నా
శ్రమ పడనంత మంచిగా చేసేస్తాం అనమాట, ఈజీగా చేసేస్తాం. సో నాకైతే కౌంటర్ అయితే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసి పెట్టుకోవడం, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా వెంటనే మళ్ళీ ఆ గిన్నెల్ని బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే గిన్నెలు అవితే కనుక బ్రేక్ఫాస్ట్ టైంలోనే వెంటనే డిష్ వాషర్లో వేసేస్తాను ఆఫ్టర్ దాట్. అండ్ లంచ్ కూడా అంతే. లాస్ట్ డిన్నర్కి నేను డిష్ వాషర్ లోడ్ చేసేస్తాను, మొత్తం అన్నీ లోడ్ చేసిన తర్వాత ఆన్ చేసేస్తాను అనమాట. ఎవ్రీడే నైట్ మాత్రమే డిష్ వాషర్ ఆన్ చేస్తాను, లేదంటే ప్రతి టైంకి ఆన్ చేయడం అంటే కష్టం కదా, అన్ని గిన్నెలు కూడా ఉండవు. సో ఎవ్రీడేలో మొత్తం డే అంతా గిన్నెలు అయినవి అన్నీ కూడా రాత్రికి ఆన్ చేస్తానన్నమాట. ఇంకా ఏంటంటే మనం ప్రీ కటింగ్స్, ప్రీ ప్రిపరేషన్స్ అన్నీ కూడా ముందే చేసేసుకోవాలి. అంటే ఇంకా 2 రోజుల ముందే. లైక్ వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకోవచ్చండి, చాలా ఈజీగా ఉంటాయి. అంటే ఆనపకాయ లాంటిది, బెండకాయ లాంటిది, కొన్ని అయితే నల్లగా అయిపోతాయి. సో అవి చేసుకోవడం కష్టం. బంగాళదుంపలు లాంటివి అయితే ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక 4 days వరకు. సో ఇట్లాంటివన్నీ కూడా ముందే చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆనియన్స్ పీల్ చేసి పెట్టుకోవచ్చు, గార్లిక్ జింజర్ పేస్ట్ ఎలాగా చేసుకుంటాం. సో ఈజీగా ఉండే వంట అయిపోతుందన్నమాట. సో మనం పండగ టైంలో వెల్లుల్లి తినడం మానేసినా కానీ మిగతావన్నీ కూడా చేసుకోవచ్చు కదా. సో ఇట్లాంటివన్నీ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. దేవునికైతే అప్పటికప్పుడే చేయాలి ఫ్రెష్గా. మనం అయితే ముందు రోజు బాయిల్ చేసినవి తినొచ్చు కాబట్టి, కట్ చేసినవి తినొచ్చు కాబట్టి, సో కట్ చేసినవి అన్నీ కూడా ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకుంటే కనుక మనకి రెగ్యులర్ వంట, దేవుడికి చేసిన ప్రసాదాలు కాకుండా మనం చేసుకునే వంట కూడా ఈజీగా ఉంటుంది. ఇంకా చట్నీ మిక్స్లు, చట్నీ చేసుకుని పెట్టుకోవడాలు, నిల్వ చట్నీలు ఉంటాయి, ఒక 4-5 రోజులు నిల్వ చేసుకునే చట్నీలు ఉంటాయి. సో అట్లాంటి చట్నీలు మనం చేసి పెట్టుకుంటే కనుక మనం చేసుకునే వంటలు కూడా ఎట్లా ఉంటాయి, గారెలు అట్లా ఉంటాయి కదా, పులిహోర, ఇంకా అవడలు, వడలు ఇట్లా ఉంటాయి కదా. సో వీటిల్లోకి మనం చట్నీలతో నంచుకుని తినచ్చు. చాలా ఈజీగా బాగుంటుంది కూడా. మనకు కూడా కిచెన్లో వెళ్ళి అస్తమాను వెళ్ళి చట్నీ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని ఉండదన్నమాట. సో పండగని కూడా ఈజీగా మెయింటైన్ చేసుకునేలాగా ఈ టిప్స్ని ఫాలో అవుతే కనుక చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ ఫాలో అవుతాను. మీరు కూడా ఫాలో అయ్యి ఎట్లా ఉన్నాయో నాకు చెప్పండి. సో ఇల్లంతా కూడా నీట్గా సర్దేసి పెట్టుకుంటాం అన్ని చోట్ల. అండ్ కిచెన్ కూడా నీట్గా ఉంటుంది. అన్నీ కూడా మనం ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకుంటాం. లైక్ చట్నీలతో సహా అన్నీ చేసుకున్నప్పుడు, వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నప్పుడు, అండ్ డస్టింగ్ లాంటివి ఆ రోజుకి అవాయిడ్ చేసి ముందు రోజే అన్నీ చేసేసుకుంటాం, లేకపోతే తర్వాత రోజు చేసుకుంటాం. ఎవ్రీడే ఒక లాండ్రీ వేసేసుకుంటే కనుక ఆ రోజుకి ఒక్క రోజుకి స్కిప్ చేసినా కానీ పెద్ద బర్డెన్లుగా ఉండదు, ఎక్కువ లాట్ అయిపోదు అనమాట. సో ఇట్లాంటి టిప్స్ అన్నీ కూడా మనం ఫాలో అయితే కనుక మనకి ఒక రోజు స్పెషల్గా మనం ఫీల్ అవుదాం కదా అనేసి మనం స్పెషల్గా ఒక డే ఎంచుకున్నా కానీ మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి ఇంట్లో పనులు, రొటీన్ పనులు బర్డెన్గా అనిపించవు. సో స్పెషల్ వంటల్ని మన ఫ్యామిలీతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసే మూడ్ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఇవండి ఈరోజు నా టిప్స్. మీరందరూ కనుక ఫాలో అవుతారనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళు కామెంట్ చేసి చెప్పండి, నేను చెప్పింది ఎలా ఉంది, నిజమా కాదా. అండ్ ఇంకొకటి, మనం సింక్ క్లీన్ చేసుకునేటప్పుడు సింక్ ఏరియా కూడా క్లీన్గా లేకపోతే కనుక మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అందులో గిన్నెలు వేసి అట్లా పెట్టాలన్నా కానీ కష్టంగా ఉంటుంది. సో గిన్నెలు వేసిన తర్వాత కూడా మనకి సింక్ కూడా చుక్కలుగా లేకుండా నీట్గా ఉండాలంటే కనుక మనం సోపుతో మామూలుగా వాష్ చేసిన తర్వాత అదే సోప్ మీద వాష్ చేస్తున్నప్పుడే కొంచెం ఉప్పు తీసుకుని దాన్ని బాగా రుద్దేస్తే కనుక చాలా బాగా సింక్ చాలా క్లీన్గా నీట్గా వాష్ అవుతుందన్నమాట. చుక్కలు లేకుండా స్పాట్లెస్ క్లీన్ వస్తుందన్నమాట. నేను ఇది వరకు కూడా ఒక షార్ట్స్లో పోస్ట్ చేశాను ఈ టిప్ని. సో ఇది వీడియోలో కూడా పోస్ట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో ఈజీగా క్లీన్ అయిపోతుందన్నమాట. సింక్ మనకి ఎక్కువ టైం పట్టదు. ఒక వారం రోజుల్లో ఒకసారైనా సాల్ట్ వేసి బాగా రుద్ది క్లీన్ చేస్తే ఆ తర్వాత మనకి స్పాట్లెస్గా ఉంటుంది సింక్.
నీట్గా ఉంటుంది. ఎవ్రీ టైము క్లీన్ చేసినప్పుడల్లా కూడా ఉప్పుతో చేసామనుకోండి ఇంకా నీట్గా అయిపోతుంది. అసలు దాని మీద మచ్చలు లేకుండా ఎవ్రీ టైం మనం నీళ్ళు పోసినప్పుడే నీట్గా ఇట్లా పొయ్యిగానే కూడా క్లీన్గా నీట్గా షైనీగా ఉంటుందన్నమాట. సో నేను ట్యాప్ ఒకటి, అక్కడ హ్యాండ్ వాషు, డిష్ వాషు అండ్ ఈ సింక్ ఏరియా అంతా కూడా నేను సాల్ట్తో క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట 2-3 డేస్కి ఒకసారి. సో దానివల్ల నా సింక్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఉప్పుతో క్లీన్ చేస్తే కనుక స్పాట్లెస్ క్లీన్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఈ టిప్ ఎలా ఉన్నదో కమెంట్ చేసి చెప్పండి. ముందుగా దేవుడి దగ్గర ఉన్న సామాన్లతో మొదలు పెడతాం. అంటే దేవుడి దగ్గర మనం పూజకి ఉపయోగిస్తాం కదా, అట్లా అనమాట. ఈ ప్లేటు, ఈ ఉద్దరణి, పంచపాత్ర, గంధం గిన్నె, ఇది ఒక చిన్నగా ప్రసాదం ఏమన్నా పెట్టడానికి అన్నట్టు, అగరబత్తులు గుత్తి అండ్ ఈ ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్నాను అనమాట నేను ఇవి. సో అప్పట్లో చిన్నగా కొనేసాను కదా అనేసి అలాగే ఉంచేసాను. ఇంకా రెగ్యులర్గా ఏదైనా పూజలు అది చేసుకుంటాం కదా, నేను సత్యనారాయణ స్వామి వ్రతం బాగా ఎక్కువ గ్రాండ్గా చేసుకుంటాను అనమాట ప్రతి ఇయర్ కూడా. సో అట్లాంటప్పుడు ఇంక మనం మామూలుగా అయితే వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, ఉగాది, దసరా పండుగ, ఇంకా ఇట్లాంటి పండుగలు అన్నింటికి స్పెషల్గా నేను లోపల నుంచి తీసుకుంటాను అనమాట. రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి విడిగా కుందులు అవన్నీ ఉంటాయన్నమాట రోజువారీ. దాంట్లో వెండి కుందుల్లో మాత్రం దీపం పెడతాను, మిగతావన్నీ ఇత్తడి సామాన్లు అనమాట. సో ఇవి పూజకు సంబంధించి హారతి, ఉద్దరణి అవన్నీ. ఇది కుంకుమ బరణ. ఫస్ట్ కుంకుమ బరణ ఇంకొకటి ఉంది, అది నేను రెగ్యులర్గా కుంకుమ పెట్టుకుంటాను. ఇదేమో ఎప్పుడైనా తీయాలన్నప్పుడు అప్పుడు తీస్తూ ఉంటాను అనమాట. ఇది అత్తరబుడ్డి, ఇది ఒకటి. అండ్ పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసుకుంటాం కదా, అలాగనమాట. ఇది తీసుకున్నాను కానీ దీంట్లో ఒక అంటే నాకు అంత పెద్దగా నచ్చలేదు. ఏంటంటే ఫాల్ట్ ఏంటంటే ఇది లోపలికి ఇలా ఉండిపోతుంది కదా, సో ఉండిపోయినప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి అది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. తొందరగా నల్లగా అయిపోతుంది. ఇది తొందరగా తోమినా కానీ గమ్మున వదలట్లేదు అనమాట. సో కొంచెం కష్టంగా ఉంటుంది ఇది యూజ్ చేయడం వలన. సో అందుకని నేను తక్కువే తీస్తాను దీన్ని వాడటానికి. ఇది అయితే ఇవి. ఈ తర్వాత నెక్స్ట్ ప్రసాదాలకి పెట్టడానికి అన్నట్టు ఈ 4 కొన్నాను అనమాట. ఈ 4 అండ్ ప్లేట్ కూడా. ఇలా 4 విడివిడిగా కావాలంటే విడిగాను యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ప్లేట్లో అన్నా పెట్టుకోవచ్చు నైవేద్యం అన్నట్టు. ఇట్లా ప్లేటు తీసుకున్నాను. అండ్ మా పాప ఓణీల ఫంక్షన్ అప్పుడు కొన్నాను అనమాట ఇవి. ఓణీల ఫంక్షన్ 2017లో అనుకుంటా అయింది. అప్పుడు నేను పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసి ఇట్లా టేబుల్ మీద పెట్టడానికి కొన్నాను అనమాట. ఈ ప్లేట్తో సహా అప్పుడే కొన్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి 40 గ్రాములు ఎంతో, 50 గ్రాములు ఒక్కొక్కటి ఇది గిన్నె. అండ్ ఈ ప్లేట్ కూడా అంతే, ఒక 200 గ్రామ్స్ ఎంతో అనుకుంటుంది, 200 గ్రామ్స్. సో ఇది ఒకటి. ఇప్పుడు నేను దేవుడికి ప్రసాదాలు పెడుతూ ఉంటాను. ఇందులో ప్రసాదం నైవేద్యం ఇట్లా పెట్టి మందిరం దగ్గర చుట్టూ పెట్టడానికి బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా మనం 9 రకాలు చేసామనుకోండి, 9 రకాల్లో బూరెలు, గారెలు, పులిహోర అట్లాగా ఉంటాయి కదా, పాయసం, చక్కెర పొంగలి అట్లాంటివి కొంచెం జారుడుగా ఉన్న ప్రసాదాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఈ గిన్నెల్లో పెట్టి ఈ ప్లేట్లోనేమో మిగతా కొంచెం గట్టిగా ఉన్న ప్రసాదం పెడుతూ ఉంటాను. ఇది ఒక సెట్టు. ఇది ఒకసారి తీసుకున్నాను అనమాట. అయితే ఇందులో 3 ఉన్నాయి వాళ్ళ దగ్గర గ్లాసులు. ఒకటి కొంచెం పెద్దగా ఉంది సైజు, అయినా కానీ తీసేసుకున్నాను. ఇది కూడా ఒక్కొక్కటి 60 గ్రాములు చిల్లర అనమాట. 60 గ్రాముల చిల్లర, 6 తులాల చిల్లర. సో ఇది అయితే 52 గ్రాములు అనమాట. సో ఇలా 4 గ్లాసులు వచ్చినాయి.
ఒకటి పెద్దది. అండ్ ఈ ప్లేట్ కూడా అంతే, ప్రసాదం పెట్టడానికి అన్నట్టు, లేదంటే మనం హారతి ఇచ్చినప్పుడు చిన్నగా ఉంటుంది కదా, ఇది చిన్నగా ఉంటుంది కదా. సో ఇలా ప్లేట్లో పెట్టి పక్కన అన్ని కర్పూరం అక్షింతలు అన్నీ పెట్టి హారతి ఇవ్వడానికి బాగుంటుంది అన్నట్టు తీసుకున్నాను అనమాట. అంటే ఉన్నవి మార్చలేదు నేను, ఉన్నవి ఉంచుతూనే ఇది ఎక్స్ట్రాగా కొన్ని తీసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకి సేవింగ్ చేసినట్టు, అంటే ఎప్పుడున్న డబ్బులు అప్పుడు తీసుకుని పెట్టేసుకుంటే కనుక మనకి వస్తువు అమిరిపోతుంది కదా. సో అలా తీసుకున్నాం అనమాట ఇవి. నెక్స్ట్ ఇవన్నమాట. ముందు ఇది తీసుకున్నాను, చిన్న చెంబు. అయితే చెంబు దీని మీద కొబ్బరికాయ పెట్టి కలసం పెడుతుంటే తిరగబడిపోతుంది, చిన్నదైపోయింది బాగా అనేసి, అప్పుడు చిన్నదిగా ఉంది ఎందుకు మళ్ళీ పెద్దగా మంచిగా తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇవన్నీ నల్లగా అయిపోయినాయండి. ఇంకా తోమలేదు నేను, వరలక్ష్మి వ్రతానికి కడగడానికి తీసి పెట్టాను. ఈ లోపల మీకు వీడియో చేద్దామని చెప్పి తీసాను అనమాట. ఇది ఫస్ట్ కొన్నాను, ఇది 6 తులాలు అనుకుంటా. ఇది పావు కిలో వెండి. ఇది మొత్తం 300 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. సో ఇది ఒకసారి కొన్నాను అనమాట. ఇలా వరలక్ష్మి వ్రతం టైంలోనే అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తణుకులోనే తీసుకున్నాను నేను. ఇవన్నీ మ్యాక్సిమం అక్కడే తీసుకుంటాను. ఇక్కడ తీసుకున్నవి ఆ గ్లాసులు ప్లేట్లు ఉన్నాయి కదా, అవి ఇక్కడ తీసుకున్నాం అనమాట. నాకు ఎందుకో ఇక్కడ తీసుకుంటే అంత ట్రస్ట్ అనిపించదు. సో అందుకని ఇక్కడ తొందరగా ఏది కొనను. కాయిన్స్ అట్లాంటివి అయితే కొంటాను, గోల్డ్ అయినా సరే మామూలుగా సిల్వర్ అయినా సరే కాయిన్స్ అయితే కొనేస్తాను. బట్ వస్తువు అయితే ఇక్కడ తక్కువే కొనేది నేను. ఏమైనా పట్టాలు అట్లాంటివి అయితే కొంటాను, కానీ అట్లాంటివి ఇంకా ఇట్లాంటివి ఎప్పుడు కొనలేదన్నమాట. పీటను చూశానండి ఇక్కడ, అయితే చాలా బాగుంది అసలు. 1/2 కిలో వెండితో చెక్కపీటకే పైన లేయర్ లాగా పూతగా పూసారనమాట. అదైతే చాలా నచ్చింది. ఇంకొకటి ఏనుగులు కూడా చాలా బాగున్నాయి. అట్లాంటివి బాగున్నాయి, కాకపోతే ఏంటంటే యాంటిక్ ఫినిష్లో ఉన్నాయన్నమాట. సో కావాలంటే మనం మామూలుగా ఫినిష్లో ఉన్నవే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఇదైతే 300 గ్రాములు చేయించుకున్న చెంబు అనమాట. నాకు ఇంకొకటి విష్ ఉండిపోయింది, కొంచెం పెద్దగా బిందెలా ఉన్నది ఉంటుంది చూడండి, అంటే ఇట్లాగా మూతి ఉండి సన్న కూజ బిందెలా ఉంటుంది కదా, అట్లాంటి వెండిది ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత ఇది ఒకటి. నెక్స్ట్ ఇవన్నమాట. ఈ గ్లాసులు 2 అయితే గిఫ్ట్ వచ్చినాయి. సో గిఫ్ట్ వచ్చిన వాటి గురించి అయితే ఏం చెప్పను. మొన్న వెళ్ళినప్పుడు మాత్రం ఈ కుందలు కొన్నానండి. ఇవి 1/2 కిలో ఉన్నాయి, 2 పీసులు కలిసి 438 గ్రాములు ఉన్నాయి. ఇంకా స్టిక్కర్ కూడా తీయలేదు, వాష్ అయితే చేయాలి. ఎందుకు యాంటిక్ ఫినిష్ అంటే నాకు ఎంత ఇష్టం ఉండదు, ఎందుకంటే చూడటానికైతే బాగుంటుంది, బట్ ఏమో నాకు వెండి అందులో తక్కువ ఉండి వేరే అలాయ్స్ అన్నీ ఉంటాయేమో అని అనిపిస్తుంది. అంటే అల్యూమినియం ఏమన్నా మిక్స్ ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో అందుకే యాంటిక్ కొనబుద్ధి అవ్వట్లేదు నాకు, ఎందుకంటే ఇది పాలిష్ వేసేస్తారు కదా వాళ్ళు. సో పాలిష్ వేసేసినప్పుడు ఈ పాలిష్ అలాగే ఉంటుంది, దాని మీద ఒక ఫైన్ లేయర్ లాంటిది ఏదో కెమికల్ వేస్తారు. సో అందుకని ఆ పాలిష్ అలా ఉంటుందన్నమాట. దాని కింద ఏం మెటల్ ఉన్నదన్నది మనం చెప్పలేం కదా. నాకు అందుకే డౌట్ వస్తూ ఉంటుంది, ఇది అల్యూమినియం అన్నా మిక్స్ చేస్తారేమోనని. సో అందుకని నాకు పాలిష్ ఇట్లా యాంటిక్ ఫినిష్ కొనబుద్ధి అవుతూ ఇది మారినట్టుంది, దీనికి దానికి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ డిటాచ్ చేసేసి సర్దేసి పెట్టాను అనమాట. మీకు వీడియో చేస్తున్నాను కదా అని ఒకసారి మళ్ళీ అన్నీ పెట్టి పెట్టాను. సో ఈ 2 500 గ్రాములండి, 400 గ్రాముల చిల్లర, 450 అనుకోండి. ఇది థ్రెడ్ తిరగట్లా పూర్తిగా. సో ఇవి ఇలా పెట్టుకుంటే బాగుంటాయి, అంటే బాగా పెద్దవి కాదు బాగా చిన్నవి కాదు. సో ఇలా పెట్టుకుంటే బాగుంటాయి కదా. ఇట్లా చిన్న సైజు ఇవి తీసుకున్నాను యాంటిక్ ఫినిష్లో. మన దగ్గర అన్ని రకాలు ఉంటే బాగుంటాయి కదా అనిపిస్తుంది కదా, అందులో ఒకటి అనమాట. నెక్స్ట్ ఇవండి, ఇవి 1/2 కిలో పైనే ఉన్నాయి. యాక్చువల్లీ వెయిట్ స్టిక్కర్ అది లేదు నా దగ్గర, గుర్తు కూడా లేదు నాకు. 600 గ్రాములు ఎంత ఉన్నట్టుంది ఇది. సో ఇలా 2 కుందలు పెద్దవి కొన్నాను. నా దగ్గర ఇత్తడివి దీనికన్నా హైట్ ఉన్నాయన్నమాట. ఇది 18 ఇంచెస్ కానీ 20 ఇంచెస్ కానీ ఉంటాయి. 18 ఇంచెస్ ఉండొచ్చు, లేకపోతే 20 ఇంచెస్ ఉండదేమో, 18 ఇంచెస్ ఉంటాయి. నా దగ్గర అయితే 2 feet ఉన్నాయి, అంటే ఇంత ఎత్తు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వరకు ఉంటాయి, అంటే
ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. సో ఇది ఒక రకం. ఇది నార్మల్ వెండి, మనకి రేక్తో చేస్తారు కదా అట్లా అనమాట. ఈ నెమళ్ళు అవి అంత పెద్దగా తేలలేదు, అంత బాగాలేదనమాట డిజైను. అయినా కానీ నాకు యాంటిక్ ఫినిష్లో వద్దు, మామూలుగా ఇలాగే కావాలి అని అనేసి ఇది రెడీమేడే తీసేసుకున్నాను. ఇది కూడా రెడీమేడే. దీనికి చూడండి ఫినిషింగ్, అంటే ఇది బాగా తేలింది మనకి అచ్చు ముద్ర. ఇదైతే పూత అచ్చులా ఉందన్నమాట, అంటే లోపల హాలో ఉంటుంది, లోపల ఏముండదు. అటు ఇటు అతికి షోల్డర్ చేస్తారనమాట, అంటే ఇది అతికిస్తారనమాట. సో ఇది ఇలా వచ్చింది డిజైను. బట్ నాకు ఉండాలి అనేసి ఇది తీసుకున్నాను. ఇదేమో ఇది కూడా అంతే, యాంటిక్ తన ఒకటి ఉంటే బాగుంటుంది కదా, అందరూ తీసుకుంటున్నారు కదా అని తీసుకున్నాను ఇది. తర్వాత కుందులు, డైలీ కుందులు అయితే నా దగ్గర ఇదొక జత, ఇంకొక జత అయితే దేవుడి దగ్గర మందిరంలో ఉంటాయన్నమాట. దీనికన్నా కొంచెం పెద్దవి అవి. ఇవి ముందు ఇవే యూజ్ చేసేదాన్ని, కానీ క్లీన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇలా కింద ఇలా ఉన్నాయి మాత్రం ఎవరు తీసుకోవద్దు. నేను ఇది కూడా అలాంటివి తీసుకోకూడదు అని అనుకున్నాను, బట్ ప్లెయిన్గా ఉన్నాయి అయితే లేవు రెడీగా. సో వెళ్ళిన టైంలో మనం ఒక మూడ్లో అనుకుని వెళ్తాం కదా ఈరోజు తీసుకోవాలని, అప్పుడు ఆ టైంలో అది దొరకలేదు కదా అనేసి వెనక్కి వచ్చేసామా ఇంకా మళ్ళీ మనకి సరుకు అమరదు. సో అందుకే ఉంది కదా అనేసి తీసేసుకున్నాను. సరేలే చలో తర్వాత చూద్దాంలే అన్నట్టు. ఇది అయితే డైలీ యూజ్లో ముందు యూజ్ చేసేదాన్ని, ఇప్పుడైతే కొంచెం పెద్ద యూజ్ చేస్తున్నాను. సో ఇవి పక్కన పెట్టేశాను, ఇవి ఉంటాయిలే అన్నట్టు ఉంచేసాను అనమాట. నెక్స్ట్ ఇవ్వండి, ఇవి ఊరికే మా ప్రసాద్ గారు ఒకసారి వరలక్ష్మి వ్రతం అప్పుడు దీపావళి టైంలోను ఆయన ఇంకొకటి ఏదో కొన్నారు. ఆ కొన్నప్పుడు ఈ రెండు కూడా కొన్నారు. ఎన్ని గ్రాములు కూడా తెలియదు నాకు, చాలా చిన్నవి బొడ్డొత్తులు, చిన్న చిన్నవి ఒకటి పడుద్ది అనమాట. కార్తీక మాసంలో దీపం పెడుతూ ఉంటాను నేను. ఇవి ఒక బొడ్డొత్తి పడుతుంది అంతే ఓన్లీ. సో ఈ రెండు. నెక్స్ట్ అమ్మవారి ఫేసు, ఇది కూడా అంతే అనుకోకుండా నేను, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ జిఆర్టీ నుంచి, తమిళనాడు నుంచి, మన సైడ్ అప్పట్లో దొరికేవి కాదు. ఇది తీసుకుని కూడా ఒక 4-5 ఏళ్ళ పైన అవుతుంది. సో అప్పుడు మా ఫ్రెండ్ దగ్గర నుంచి తెప్పించాను అనమాట, మా ఫ్రెండ్తో పాటు అక్కడి నుంచి తీసుకొచ్చారు చెన్నై నుంచి. అక్కడ మంచిగా దొరికేవన్నమాట 4-5 రకాలు. ఇంకా మెడలో ఇంకా వేరే వేరే నెక్లెస్లు అట్లా వేసుకున్నవి, ఇంకా పెద్దగా ఉన్నది అలా చూపించారు ఆవిడ. సో నాకు ఇది నచ్చింది, ఈ దిద్దులు, ఈ రాళ్ళు, రెడ్ రాళ్ళు అట్లాంటివి. ఇది ఊరికే తోమకూడదట, తోమితే కనుక ఇవి నల్లబడిపోతాయంట. సో అందుకని ఇవి ఉన్నది ఇదంతా మాత్రం క్లీన్ చేసేసి తోమేసి నేను గుడ్డతో తుడిచేస్తాను అనమాట. సో ఇవి నల్లబడకుండా అలాగే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. అప్పటి నుంచి నేను వాటిని 4 ఏళ్ళ నుంచి 4-5 ఏళ్ళ పైన అయినట్టుంది. సో అమ్మవారి రూపు ఇది, మొహం. నెక్స్ట్ కుబేర్ కంచం అంటారు కదా అది. ఇది 610 గ్రాములు, అంటే అరకిలో కన్నా పైన అనమాట. ఇది ఇంకా హెవీగా ఉన్నాయి కూడా వస్తాయి, ఇంకా యాంటిక్గా ఫినిష్ ఉన్నాయి కూడా వస్తాయి. నాకు అయితే డిజైన్ ఇది నచ్చింది, బట్ రెడీగా ఉన్నది కదా అనేసి తీసేసుకున్నాను అనమాట. ఇంకా మంచి మంచి డిజైన్లు వస్తున్నాయి, తర్వాత తీసుకుందాంలే అని అనుకున్నాను. ఇది ఈ కుందులు, ఇది ఒకసారి తీసుకున్నాను, ఇది కుందులు అండ్ ఈ కుందులు కూడా. ఈ 3 ఐటమ్స్ ఒకేసారి తీసుకున్నాను అనమాట. సో అంటే ఒకేసారి అంటే అప్పుడు నా దగ్గర వెండి కాయిన్స్, ఎప్పుడు నేను చెప్పాను కదా దీపావళికి వెండి కాయిన్స్ కొనటం, వరలక్ష్మి వ్రతానికి బంగారు రూపు కొనటం, రూపు అంటే కాయిన్, బంగారు కాయిన్ కొనటం అలవాటు అనమాట నాకు. సో అలా కొనగా వెండి పోగైంది నా దగ్గర. సో ఆ వెండి ఇచ్చేసి తీసుకోవటంతో నాకు కొంచెం తక్కువ పడినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ కాయిన్స్ కొన్నాము, ఆ కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఆ ఇన్వెస్ట్ చేసింది మనం డైరెక్ట్గా వీటికి తరుగు మజూరు ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. సో తరుగు మజూరు ఇచ్చేసాను అనమాట వీటికి. సో నా దగ్గర వాళ్ళ దగ్గర ఇదే రెడీగా ఉంది. ఇంకా కావాలంటే చేపించిస్తామని అన్నారు, కానీ నాకు ఎందుకు ఇది నచ్చింది అనేసి తీసేసుకున్నాను. తర్వాత అనిపించింది ఇంకా మంచి మంచి డిజైన్లు వస్తున్నాయి కదా, ఆగి చేయించుకోవాల్సిందేనని. సర్లేండి ఇంక తీసేసుకున్నాను కదా. ఇదనమాట వెండి. సో ఇవ్వండి నా దగ్గర ఉన్న వెండి సామాన్లు. సో ఇవ్వండి ఈరోజు నా దగ్గర ఉన్న వెండి సామాన్లన్నీ మీకు చూపించాను కదా. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే
నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకండి. ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే కనుక కొంచెం ఆలోచించి నిదానంగా, ఒకేసారి కొనుక్కోవాలంటే కష్టం అవుతుంది కదా. సో కొంచెం కొంచెంగా ఉన్నప్పుడల్లా కాయిన్స్ కొనేసి పెట్టుకున్నా కానీ మీరు అది రిటర్న్ ఇచ్చినప్పుడు మీకు అంత బర్డెన్ అనిపించదు అనమాట. సో మీకు వస్తువు అమిరిపోతుంది అండ్ బర్డెన్ కూడా అనిపించదు అనమాట.